ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త భాషకి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడ్చెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందనే విషయాల గురించి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రమేష్ బాబు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? వరంగల్ డిస్ట్రిక్ట్, వర్ధనపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది, కాదనటం లేను. పోయినసారి కంపేర్ చేసుకుంటే అంత ఉండదు, కానీ వాగ్దానాలు ఎక్కువ చేసిండు కాబట్టి వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చలేకపోతుండు. ఇది పూర్తి కాలం ఉంటుందో ఉండదో అని డౌట్. డబ్బు లేదు, వాగ్దానాలు ఎక్కువ చేసారు, అది ప్రధాన కారణం. వాగ్దానాలు తక్కువ చేస్తే బాగానే ఉండు. కొంతవరకు ధరని తెచ్చుడు చాలా బాగుంది. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినరో ఇప్పుడు అంత సౌఖ్యంగా ఉంది. ముఖ్యంగా అది ఒకటి మాకు మైనస్ పాయింట్ రైతులకు. ఇక బోనస్ అవన్నీ మేము అడగలేదు, కొందరికి ఇచ్చిండు, కొందరికి ఇవ్వలేదు. ధరని పెద్ద ప్లస్ పాయింట్ మాకు వచ్చుడు, అది మెయిన్. అతను చేసిన గొప్ప పని, అదొకటి మాత్రం ఒప్పుకోదు. ఇక పర్వాలేదు, ఇక డబ్బులు లేవు, ఆయన ఇబ్బంది పెట్టడం ఏం బాగుండదు. కానీ డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ఉంటే ఇచ్చుదురు కావచ్చు. వాగ్దానాలు చాలా బాగున్నాయి, కానీ చేయలేరు, వాళ్ళు అందియలేకపోతున్నారు. అది వాళ్ళ పొరపాటేం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది. సెకండ్ ఇయర్ ఏంటంటే కొంచెం అంతా చిన్న నాయకులు వాళ్ళు చేయబట్టి కేసీఆర్ దెబ్బ వచ్చింది. ఆయన పర్వాలేదు, నెంబర్ 1, దానికి కాదంటారు నేను ఎవరు. కానీ అతడు వచ్చిన దగ్గర నుంచే రైతులు ఆయనతో బట్టగట్టి ఉన్నారు, లేకపోతే ఉండకపోదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సోమయ్య. ఏం చేస్తుంటారు సార్? మీ వ్యవసాయం. గ్రామం, మండలం? గ్రామం తుంగతుర్తి, కరివిరాల మండలం తుంగతుర్తి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులకు ఏముంది, రైతు బంధు చేస్తలేడు. అప్పుడు రైతు బంధు పడేది, ఇప్పుడు ప్రతి ఒక్కదానికి రేట్లు పెరిగినాయి. కరెంటు సరిగ్గా సక్రంగా ఓదమ్ము ఉంటుంది, ఓదమ్ము ఉండలేదు. కాలువ నీళ్ళు సరిగా రావట్లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఉన్నప్పుడు రైతు బంధు ఈ పాటికి ఎప్పుడో పడాయి, ఇప్పుడు పడతలేవు. మన చేతులు ఏముంది, మన కాడ ఏముందా? వాళ్ళది ప్రభుత్వం, ఎవరు ప్రభుత్వం అంటే వాళ్ళు వేయాలి. థ్యాంక్ యూ సార్. చెమ్మా. నమస్తే. మీ పేరమ్మా? ఉపేంద్ర అండి. ఏం చేస్తుండ్రమ్మా? కూలి పని, వ్యవసాయం పని. గ్రామం, మండలం ఎక్కడ? నూతన కల్లు మండలం, శిల్పకుంట్ల గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముందండి, ఏం లేదు. ఇప్పుడు రైతు బంధు పడలేదు, ముసలిళ్ళకు 4,000 అన్నారు, ఆ పింఛన్లు పడలేదు, ఏది పడలేదు. ఏముంది, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. రైతు బంధు అయితే పన్నే పడలేదు. 2 ఎకరాలలోకి ఏం పడదట, 4 ఎకరాలలోకి పన్నే పడలేదు. ఇంకా ఏ విధంగానైనా కేసీఆర్ పాలనే మంచిగా ఉంది. రేవంత్ పాలన బాగాలేదు. ఆయన నీళ్ళు తెచ్చిండు, మంచి నల్లాలు తిప్పగానే నీళ్ళు వస్తున్నాయి. ఇంత ముందుకైతే బిందెలు పట్టుకుని ఎక్కడెక్కడ బావుల చోట తిరిగి తెచ్చుకునేది. ఇప్పుడు మంచిగా ఇళ్ళకే వస్తున్నాయి. ఈ రేవంత్ పాలన ఏం లేదు. ఆయన వచ్చి ఏం చేసిండు, ఏం చేయాలి. ఇప్పుడు బస్సు ఫ్రీ అని పెట్టిండు, ఆడలను కొట్టుకోవాల్సిందే పెట్టుకోండి, ఏది లేదు. థ్యాంక్స్ అమ్మా.